హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గత పరీక్షలలో వచ్చిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఓకే, మొదటిది, పద్యాల పోటీకి విద్యార్థులను ఆహ్వానిస్తూ ప్రశంస రాయండి. ఇది ఈ క్రింది సామర్థ్యానికి చెందిన ప్రశ్న అని ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారనమాట. అందులో మనకి ఆన్సర్ వచ్చే సృజనాత్మకత. ప్రస్తుత వ్యవసాయదారుని కష్ట నష్టాలను మీ సొంత మాటల్లో వివరించండి. ఇది ఈ భాష ప్రమాణానికి చెందిన ప్రశ్న అని అంటే అప్పుడు మనం స్వీయ రచన. ఓకే, గోవు, మేధవు, ధేనువు, అర్జునుని, సురభి ఈ పదాలను ఉపయోగించి గడ్డిపై ఒక వచన కవిత రాయండి అనే ఈ భాషా ప్రమాణానికి చెందినది అంటే సృజనాత్మకత. నెక్స్ట్, ప్రాచీన కవులు, వారి కాలము, బిరుదులు, సమకాలీకులు రచించిన కావ్యాలు, శైలి మొదలగు వివరాలతో ఒక పట్టిక తయారు చేయండి. ఇది ఏ సామర్థ్యానికి చెందినది అంటే సంకల్ప నిర్వహణ. నెక్స్ట్, నీకు తెలిసిన ఒక కుటుంబం గొప్పతనాన్ని గూర్చి మీ మిత్రునికి లేఖ రాయండి. ఇది ఈ భాషా ప్రమాణానికి చెందింది అంటే ప్రశంస. సూర్యుడు, దినకరుడు, పతంగుడు, ఆదిత్యుడు. నెక్స్ట్, ద్యుమని, తరణి ఈ పదాలలో ఒక్కొక్క దానిని ఉపయోగించి ఒక్కొక్క అర్థవంతమైన వాక్యం రాయండి అంటే ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందిందంటే పదజాలం. నెక్స్ట్, 9వ తరగతి పద్యరత్నాలు అనే పాఠంలో చెప్పిన గుణాలలో ఏ మంచి గుణాలను మీరు అలవర్చుకోవాలనుకుంటున్నారో ఒక పట్టికలో చూపండి అనే ప్రశ్న ఈ ప్రమాణానికి చెందింది అంటే ప్రశంస. పాఠ్యాంశంలోని పాత్రల గురించి సొంత మాటల్లో రాయండి. ఇది స్వీయ రచన. మీ తరగతిలో పాటలు పాడే పిల్లవాడి నైపుణ్యాన్ని గురించి ఒక పేరా రాయండి. ఈ ప్రశ్న పరీక్షించే నైపుణ్యం ప్రశంస. దరఖాస్తులు రాయడం ఈ సామర్థ్యానికి చెందిన అంశం. దరఖాస్తులు రాయడం సృజనాత్మకత, వ్యక్తీకరణ. ఇతర భాషలకు చెందిన చిన్న పేరాలను మాతృభాష నుండి ఇతర భాషల్లోనికి మార్చడం, అనువాదాలు చేయడం దీనికి సంబంధించిన సామర్థ్యం. అవగాహనతో రాయటం. ఇచ్చిన అంశానికి అనుగుణంగా సమాజ ఉపయుక్త నినాదాలు రాయటం ఈ సామర్థ్యానికి నిదర్శనం అంటే సృజనాత్మక వ్యక్తీకరణ. ఒక విద్యార్థి కథారూపంలో ఉన్న పాఠాన్ని గేయ రూపంలోకి సొంతంగా రాశాడు. ఇది ఈ విద్యా ప్రమాణ సాధనానికి సూచిక అంటే సృజనాత్మకత.